జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణం మనకి కలియుగంలో మనిషి, కలియుగం అంటేనే కలిపురుషుడు ఆవహించున్నాడు ప్రతి మనిషిలో కూడా. ఎందుకంటే ప్రతి మనిషి కోరికలతో నిలయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అంటే ఒకరిని ఒకరు దోచుకోవటమే ఈ కలియుగంలో ముఖ్యంగా కనపడేది. ఏంటంటే పొద్దున కాడి నుంచి నిద్రలేసిన కాడి నుంచి ఎవరిని మోసం చేయాలి, ఎలా సంపాదించాలి, ఇదే ఆలోచనతో ఉంటారు మనుషులు. ఒకళ్ళకి మంచి చేద్దామనే ఆలోచన అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది. మంచి చెయ్యాలి, ఈరోజు నిద్రలేసాం, ఏమైనా దానం చేసామా, లేకపోతే ఒక మంచి మన ఒక నోటి ద్వారా ఒకళ్ళకి సహాయపడ్డామా, డబ్బు కూడా అవసరం లేదు, నోటి ద్వారా ఏమైనా సహాయపడ్డామా, ఇవన్నీ పరికించుకోవాలి. ఎందుకంటే కలియుగంలో మనిషికి ఉన్నటువంటి ఆయు ప్రమాణం అతి తక్కువ ప్రమాణం. 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు కూడా బతుకుతాడో లేదో నమ్మకం లేదు. 100 సంవత్సరాలకి చూసుకున్నా కూడా 36,500 రోజులు. అంటే వేలల్లోనే ఉన్నాడు నీ జీవితం. మనకు వేలల్లోనే మనం బతికేది. కానీ కోట్లు సంపాదించుకోవాలి, కోట్లు మిలియన్ల కోట్లు సంపాదించుకోవాలి, ఏం ఉపయోగం ఉండదు. ఈ కర్మభూమిలో ఈ దానం చేయగలిగితేనే, దానం చేయటమా లేకపోతే అనుభవించటమా, ఈ రెండు చేయలేనప్పుడు అవి వ్యర్థమే. ఆ డబ్బు కూడా తిరిగి భగవంతుడు లాగేసుకుంటాడు. కాబట్టి నీకు అవకాశం ఇచ్చాడు, నీకు దానం చేసేదానికి కలియుగంలో అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి, లేదు నువ్వు అనుభవించు. ఇది చేయలేవు, అది చేయలేవు, చివరికి డబ్బు నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ కలియుగం నుంచి తరించాలంటే కనీసం ఆధ్యాత్మిక గ్రంథాలైనా మనిషి చదవాలి. ఆ చదివినప్పుడే దానిలో ఉన్నటువంటి మహిమని తెలుసుకోవచ్చు. అప్పుడు మన ఇక్కడ జీవితం అనేది మనకి తెలుస్తుంది. మనం ఎంతకాలం ఏం చేయాలి, ఈ కలియుగంలో మనిషి దేన్ని పట్టుకుంటే ముక్తిని పొందుతాడో తెలుసుకోవాలి. ఈరోజు రామాయణంలో ఏం చెప్తున్నారంటే, నారద మహర్షి గారు సనత్ కుమార్కి చెప్తూ, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుగా రాముడు 4 రూపాయలని పొంది అలాగే రాముడు గురి నామాలు చరిత్ర, ఆయన యొక్క నామాలు, ఆయన నామాలు లెక్కించడానికి ఎన్ని సంవత్సరాలైనా చాలదంటాడు. ఆయన నామమును పూర్తిగా ఎరుగుటకు మనువులకు కానీ మహర్షులకు కానీ ఎవరికి కూడా అసాధ్యము. ఆయన నామాలను లెక్కించడానికి అసాధ్యమంట. చెప్తూ ఇక నా వంటి అల్పుల విషయం చెప్పనేలా, ఆయన యొక్క పవిత్ర నామాలు వినంతనే మహాపాపాత్ములు కూడా పునీతులు అవుతారు. మహాపాపాత్ములు సైతం కూడా పుణ్యలోకాలు వెళ్ళిపోతారంట ఆయన యొక్క నామాన్ని చెవిలో వేసుకోగలిగితే. అలాగే ఇట్టి మహాత్ముని గురించి అల్పబుద్ధినైనా నేను ఎట్లా స్తుతింపగలను అని చెప్తున్నాడంటే, అంత గొప్పదైనది రామనామం అని చెప్తున్నాడు ఆయన. చెప్తూ, ఓ బ్రాహ్మణోత్తములారా, ఘోరమైన ఈ కలియుగమున రామాయణ పఠన శ్రవణమునందు నిరతులైన వారు మాత్రమే ధన్యాత్ములవుతారు. ఎవరైతే రామాయణం చదవాలని నిరతులవుతారో వాళ్ళే ధన్యాత్ములు అవుతారు. అవుతూ వారికి నేనేం చెప్తున్నాడు, వారికి నేను నిత్యము నమస్కరిస్తానంటున్నాడు నారద మహర్షి. ఆ విధంగా చెప్తున్నాడు. అంటే అంత గొప్పది మన యొక్క శ్రీమద్ రామాయణం, దాని మహిమ. అలాగే భగవన్ నామ మహిమను ఎరిగిన వారు చైత్ర కార్తీక మాఘమాసములందు శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు 9 దినాలు రామాయణ కథామృతాన్ని ఆస్వాదించవాలి. 9 దినాల పాటు ఈ రామాయణాన్ని యొక్క పఠనంగా చేస్తే గొప్ప ఫలితమని యొక్క మనకి శ్రీమద్ రామాయణ మాహితిలో చెప్తున్నారు. వచ్చే వీడియోలో ఒక మంచి విషయాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.